ఇప్పుడు మనం తెలుసుకోబోయే 52వ సందేహం. సైకిల్ ఎక్కువగా తొక్కినా, మిషన్ ఎక్కువగా కుట్టినా మూలశంక వ్యాధి వస్తుందా? ఇలాంటి పనులు చేసేవారిలో కొంతమంది అలాంటి సమస్యలు వస్తే ఆ సమస్య వచ్చింది ఆ పని వల్లేనని ఆ సైకిల్ తొక్కటం మీదో మిషన్ కుట్టడం మీదో తోసేస్తుంటారు. ఎందుకంటే సైకిల్ సీటు ఇట్లా వెడల్పుగా ఉండి సన్నగా వస్తుంది, 2 పీరల మై భాగం ఆ సీటు మీద అస్తమానం తొక్కేటప్పుడు నుండి దానివల్ల వేడి పుట్టి నాకు మూలశంక వ్యాధి వచ్చింది, నాకు సైకిల్ పడలేదు అని అంటుంటారు. మీకు మూలశంక వ్యాధి రావడానికి సైకిల్ ఏం చేసింది పాపం అర్థం కాక అలా అనుకుంటే పొరపాటు. మిషన్ ఎక్కువగా తొక్కేవారు, మిషన్ కుట్టేవారు, టైలర్స్ కానీ ఎక్కువ ఇట్లా సీటు మీద అస్తమానం కూర్చుని కుడుతుంటారు. అందుకని అట్లా కూర్చోబట్టి ఆ వేడి చేసేసి కింద దానివల్ల మూలశంక వ్యాధుల భగంధరాలు లాంటివి వచ్చినాయని వారు అపోహపడుతూ ఉంటారు. అందుకని అక్కడి నుంచి అట్లాంటి పనులు మానేద్దామా అనిపిస్తుంది. వాస్తవానికి అవి మానినా వచ్చే మూలశంక వ్యాధులు ఆగో, వచ్చినవి పోవు. ఇది కేవలం అపోహ మాత్రమే. మనకు రోజుకి 4 సార్లు రుచికరమైన ఆహారం తినటం బాగా తెలుసు. వెళ్ళటం కూడా బాగా తెలుసా? అది ఒక్కటే మనిషికి ఎవరైనా చెప్పాలి. దొడ్లోకి వెళితే మంచిది బాబు అని చెప్పాలి మాబోటి వారు. లేకపోతే రోజు కూడా ఒకసారి వెళ్ళట్లేదు జనాలు. తినాలని ఆకలి వేస్తూ ఉంది, చక్కగా తింటున్నాం, అనుభవిస్తున్నాం, రుచిగా ఉందా లేదా అని ఆలోచిస్తున్నాం. అది లోపల మల పదార్థంగా తయారైన తర్వాత అది నిలవ ఉంటే దానివల్ల ఎన్ని దోషాలు వస్తాయో మనం ఏనాడు ఆలోచించట్లేదు. ఆ మలము నిలవ ఉండేసరికి అది గట్టిగా అవుతుంది, బంకగా అవుతుంది, ఉండలు గడ్డలు కట్టేస్తుంది. చూడండి, వర్షం పడినప్పుడు నేల రొచ్చుగా ఉంటుంది. ఒక రోజు అయితే కొంచెం బురద బురదగా ఉంటుంది, ఇంకొక రోజు అయితే కొంచెం గట్టిగా అవుతుంది, ఇంకో రోజు అయితే శాంతం ఎండిపోతుంది. వేడికి రోజు రోజు నీటి శాతం ఎలా తగ్గిపోతూ ఉంటుందో మన ప్రేగుల్లో ఉండే మలములో కూడా ప్రేగుల్లో మలం నిలవ ఉండేసరికి దాని యొక్క రూపం కూడా మెత్తదనం నుంచి మెల్లగా గట్టి వైపు జరుగుతూ ఉంటుందన్నమాట. గట్టి పడుతూ ఉంటుంది అట్లా. అందుకని మలం ఎప్పుడైతే గట్టి పడుతుందో, బంకగా అవుతుందో, ఉండల గడ్డలు కట్టేస్తుందో, ప్రేగుల్లో పట్టేస్తుంది. ఆ గట్టిగా ఉన్న మలాన్ని దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే రాదు. రానప్పుడు వెళితే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. అందుకని రానప్పుడు అది వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అది వచ్చినప్పుడు మనం వెళితే మూలశంకలు రావు. అది రానప్పుడు మనం వెళ్ళి కూర్చుని బలవంతంగా రావట్లేదని ముక్కుతారు. వీళ్ళకున్న ఓపికంతా అక్కడ పెడతారు. మొత్తం మలద్వారం దగ్గర కండలు బయటకు వస్తాయి, పిలకలు బయటకు వస్తాయి, పొడుచుకొస్తుంది అక్కడ చర్మం, అక్కడ చీరుకుపోతుంది, పగిలిపోతుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కేవలం మలబద్ధకం ఉండటం వల్ల, మొక్కటం వల్ల వచ్చే సమస్యలు తప్ప మరొక కారణం కాదు. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవిని తీసుకున్నా మల విసర్జనకు 2-3 సెకండ్లు, 5-6 సెకండ్లు పడుతుంది. ఒక్క మనిషే దొడ్లోకి వెళితే అరగంట గంట కూర్చుని నానా గందరగోళం పడితే తప్ప ఇక్కడి నుంచి కిందకి దిగదు మోషన్. ఇక్కడి నుంచి అమెరికా కాలు కొడితే చాలా తొందరగా వెళ్ళిపోతుంది, అంత దూరాన్ని ఉన్నది కూడా. ఇక్కడున్న మోషన్ కిందకి దిగటానికి మాత్రం అంత అవస్థ పడాల్సి వస్తుంది. చూడండి, ఈ రోజుల్లో మనకున్న అజ్ఞానం అలాంటిదన్నమాట. అందుకని మనం ఇట్లాంటి సమస్యలు తెచ్చుకుని వేరే వాటి మీద నిందలేస్తున్నాం తప్ప అసలు వాస్తవానికి సైకిల్ తొక్కటానికి, మిషన్ కొట్టడానికి ఏ విధమైన సంబంధం అసలు ఉండదన్నమాట. కాకపోతే అట్లా కూర్చుని అక్కడ నెప్పొట్టొచ్చు కింద అంతే తప్ప, లేకపోతే అక్కడ కాయలు కాయొచ్చు. వేరే రకంగా చర్మం నల్లగా అయిపోయి పేడు కట్టేసి అట్లా బిరుసెక్కిపోతుంది చర్మం అదే పనిగా కూర్చునే వారికి. అంతే తప్ప మూలశంక వ్యాధులు మలద్వారం దగ్గర ఆ పిలకలు గడ్డలు రావడానికి మలబద్ధకమే ప్రధానమైన కారణం, మొక్కటమే ప్రధానమైన కారణం అన్నమాట. ఆ సమస్యలు లేకుండా మనం చెప్పేటట్టు కనుక మంచినీళ్ళు బాగా త్రాగి ప్రతిరోజు ఉదయం పూట 2 సార్లు మల విసర్జన మీరు చేయగలిగితే భవిష్యత్తులో ఎవ్వరికీ మూలశంక వ్యాధులు రావు. ఆహార విషయంలో కూడా కొంచెం కూరలు ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ,
కాస్త ముడి బియ్యం లాంటివి వాడుకుంటే అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రావు. వచ్చిన వారికి కూడా నిదానంగా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మీరు చేసుకునే వృత్తులు మీ అనారోగ్యానికి అడ్డం కావు. సైకిల్ బాగా తొక్కొచ్చు, మీరు దాన్ని మానేసి ఇంకొక ఏదో బండి వాడుకోవాలని అనుకోవక్కర్లేదు. మిషన్ కూడా ఎక్కువ గంటలు తొక్కిన దానివల్ల ఆ సమస్య రాదని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 53వ సందేహము, కసరత్తులు చేసేవారికే గింజలు పప్పులు అరుగుతాయి అనే సందేహం.